భయంకరమైనది, చాలా భయంకరమైనది. ఆ యొక్క బాధను తట్టుకోలేమంటే తండ్రి ఈ సర్వలోక మానవ ప్రాశ్చిత్తం కొరకు నేను ఎంత బాధ అయినా ఎంత శ్రమ అయినా నేను అనుభవించడానికి సిద్ధమే. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నేను దాన్ని నెరవేరుస్తాను. ముఖం మీద కొడతారు, అయినా పర్లేదు. ఎంటుకలు పీకుతారు, పర్లేదు. బల్లెంతో పొడుస్తారు, పర్లేదు. ముళ్ళు కిరీటం పెడతారు, పర్లేదు. కాళ్ళ చేతుల్లో మరి మేకులు కొడతారు, పర్లేదు. నీ వస్త్రాలు పీకేస్తారు, పర్వాలేదు. ముఖం మీద ఉమ్ము కూడా వేస్తారు. ఏమేస్తారంట? ముఖం మీద ఉమ్ము కూడా వేస్తారు. దేన్నైనా సహించుకోవచ్చేమో కానీ ముఖం మీద ఉమ్మి వేయటం అంటే ఎవరు కూడా సహించుకోలేరు. ఎంత కోపం రాని వాడికైనా ముఖం మీద ఉమ్మి వేస్తే ఎక్కలేని కోపం వస్తుంది. ఆ ఉన్న సహనం అంతా కూడా పోతే, ఓపిక అంతా నశిపోతే, ఎలా నేను కనబడుతున్నాను, నా ముఖం మీద ఉమ్మేస్తావా? ఎక్కలేని బలంతో వారిని కొట్టి చంపేస్తారు. దానిని కూడా నీ కొరకు నా కొరకు సర్వలోకంలో మానవులందరి కొరకు ఆయన సహించుకున్నాడు. మొక్క మీద ఉమ్ము వేయించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఎందుకంటే తండ్రికి మాట ఇచ్చాడు. మరి నీ మూలంగా సమస్త వంశములు నేను ఆశీర్వదించబోతున్నాను. కొంత అది భరించడానికి శ్రమ అయినా కూడా అది నువ్వు తట్టుకుంటే కనుక ఈ పాపలోకములోనికి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు నీ మూలంగా నేను వారికి అందించాలనుకుంటున్నాను. ఒక పాపి రక్షణ పొందడం అనేది అంత సామాన్యమైనది కాదు. ఒక పాపిని రక్షించడం అనేది అంత సామాన్యమైనది. ఈ లోకమంతా మనం కలిగి ఉన్నా కూడా ఈ లోకము దేవుడు ఎంతో మరి మాటతో చేశాడు. తన మాటల శక్తి ద్వారా దేవుడు లోకాన్ని చేశాడు. అయితే రక్షణ అలాగే చేయలేదు. ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని బలి చేయడం ద్వారా ఆ రక్షణ నీకు నాకు వచ్చింది. సృష్టి చేసినటువంటి శక్తి కంటే పాపికి ఇచ్చిన రక్షణ గొప్పది. అది వెలకెట్టలేనిది, అది చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. సృష్టి మాటతో చేస్తే ఆ యొక్క రక్షణ ఆయన కుమారుడు మరణం ద్వారా నీకు నాకు వచ్చింది. అంత తేలిక రాలేదు, అంత ఉచితంగా రాలేదు. అయితే అది మనము విశ్వసించడం ద్వారా రక్షణ ఉచితంగా మనం పొందుకుంటున్నాం. ఇది దేవుని వరమే. కృప ద్వారా మీరు రక్షణ పొందారు. ఇదే దేవుని వరమే. దీని